హలో ఆస్పిరెంట్స్. ఐటీ జాబ్ చేసుకుంటూ యూపీఎస్సీ ప్రిపరేషన్ బెస్ట్ ఐడియా అని అంటారా? యెస్. 100% బెస్ట్ ఐడియా అనే చెప్తానండి. ఎందుకంటే ఐటీ జాబ్ చేసుకుంటూ యూపీఎస్సీ ర్యాంక్స్ క్రాక్ చేసిన వాళ్ళు చాలామందున్నారు. ఓకేనా? బెస్ట్ ఎగ్జాంపుల్ మన అకాడమీ దాంట్లో మీరు వీడియోస్ చూసుకోవచ్చు. రీసెంట్‌గా కూడా ఒక వీడియో చేశాం మనం. సాయి వినోద్ సార్. ఆయన కూడా సేమ్ ఐటీ జాబ్ చేసుకుంటూ తన యొక్క యూపీఎస్సీ జర్నీ మొదలుపెట్టారు. ఐటీ జాబ్ చేసుకుంటూ సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత హి ఈస్ బ్యాక్ టు అశోక్ నగర్. అశోక్ నగర్ వచ్చేసి అతనింకా మెయిన్స్ రాయడము, ఇంటర్వ్యూలకెళ్ళడము అండ్ అలాగే ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్ క్రాక్ చేయడం అండ్ అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ర్యాంక్ కూడా క్రాక్ చేశారనమాట. సో, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అంటారు కదండీ! అలాగే ఐటీ జాబ్ చేసుకుంటూ మాకు టైం ఉండట్లేదు అనుకోవడం అది ఎవరికీ ఉండదు కదండీ! ఆబ్వియస్‌లీ. ఉన్న టైంని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చదవాలనమాట. సో, అక్కడే మనకి అండ్ అలాగే అదర్స్‌కి డిఫరెన్స్ అనమాట. చాలామంది ఈవెన్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ కానీ, బిఫోర్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ గానీ, బెంగుళూరులో ఐటీ జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్‌లో ఐటీ జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఈ మధ్య అవేర్‌నెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వైపు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఈవెన్ మీరు రీసెంట్ తెలంగాణ కూడా చూసుకున్నట్లయితే యూట్యూబ్‌లో చాలా వీడియోలుంటాయి. ఓకేనా? ఈనాడు వాళ్ళు ఇంటర్వ్యూలు తీసినవి గానీ, లేకపోతే సాక్షి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళని కానివ్వండి, ఐటీ జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, మీరు కూడా మీరొక ప్రాపర్ ప్లాన్ వేసుకొని డెఫినిట్‌గా ప్రిపేర్ అయితే ఐటీ జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. మనం కూడా రేపటి నుంచి స్టార్ట్ చేసుకోబోయే బ్యాచ్ ఏదైతే ఉందో యాక్చువల్‌గా వేరే టైమింగ్స్ అనుకున్నాం. కాకపోతే వి గాట్ మెనీ రిక్వెస్ట్ ఫ్రమ్ ఐటీ పీపుల్. సార్ మాకు గూడా అట్‌లీస్ట్ ఎర్లీ అవర్స్ కానీ మేము లేకపోతే ఈవినింగ్ టైమ్స్‌లో మేము ఫ్రీగా ఉంటాం కాబట్టి, ఆ టైమింగ్స్‌కి తగ్గట్టుగా మాకేదైనా బ్యాచ్ ప్రిపేర్ చేస్తారా అంటే, యెస్. దాని గురించి కూడా ఆలోచిస్తామని చెప్పేసి అన్నామండి. సో, ఈ బ్యాచ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి. యెస్. రేపటి నుంచి మనం స్టార్ట్ అయ్యే బ్యాచ్ యొక్క టైమింగ్స్ ఒకసారి మీరు ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. మీకైతే ఒక 2 సెషన్‌లు ప్లాన్ చేశాము. మీరు ఎకానమీ 6 ఏఎం టు 8 ఏఎం సెషన్ అటెండ్ అవ్వచ్చు. తర్వాత మీరు వర్కింగ్ అవర్స్ అన్నీ తీసేయండి. మార్నింగ్ 10-5 ఉండొచ్చు. లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ టైమింగ్స్ ఉండొచ్చు మీవి. సో, యూజువల్లీ అందరూ ఎళ్ళే టైమింగ్స్ మనం కన్సిడర్ చేసుకొని 6 ఏఎం టు 8 ఏఎం సెషన్ మీరు అటెండ్ అవ్వచ్చు లైవ్ సెషన్. ఓకేనా? తర్వాత 11-1 ఒకవేళ మీకు అటెండ్ అవ్వడం కుదరలేదు అనుకుందాం. ఓకేనా? కుదరకపోతే ఇమ్మీడియేట్‌గా మీకు ఈ యొక్క లైవ్ క్లాసెస్ రికార్డింగ్ మన వీఐపీ లెర్నింగ్ యాప్‌లో ఇమ్మీడియేట్‌గా మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో, మీరు ఇది లైవ్ అటెండ్ అవ్వడం కుదరదు. రికార్డింగ్ చూసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ 3:30-5 కాబట్టి ఇది కూడా మీకు ఒకవేళ లైవ్ అటెండ్ అవ్వడం కుదరకపోతే మీరు రికార్డింగ్ చూసుకోవచ్చు మన యాప్‌లో. ది సేమ్ వే జియోగ్రఫీ 7 పీఎం టు 9 పీఎం ఇది మీరు మళ్ళీ లైవ్ అటెండ్ అవ్వచ్చు. సో, ఇక్కడొక లైవ్, ఇక్కడొక లైవ్. 2 లైవ్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో, కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. యెస్. మీకేంటంటే ఇప్పుడు ఐటీ పీపుల్ మాకు ఓన్లీ యూపీఎస్సీ కాదు కదా! మేము అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతాము. మేము యూపీఎస్సీకి డబ్బులు పే చేస్తాము. గ్రూప్ 1కి పే చేస్తాము. గ్రూప్ 2కి కూడా పే చేస్తాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ యూపీఎస్సీ కోచింగ్‌తో పాటుగానే స్టేట్ గ్రూప్స్ కూడా పడుతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఒక స్టూడెంట్‌తో డబ్బులు ఖర్చు పెట్టించడం అని చెప్పేసి దీంతో పాటే గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కూడా మనం ఫ్రీగా ఇస్తున్నామనమాట. ఓకేనా? దీని గురించి డీటెయిల్డ్ వీడియో మనము ఇదే పోస్టర్‌తో మన అకాడమీ యూట్యూబ్‌లో ఉంటుంది చూడండి. అండ్ మన యూపీఎస్సీ కోచింగ్‌కి లైఫ్ టైమ్ వాలిడిటీ ఇస్తున్నాము. అండ్ అలాగే ఈఎంఐ ఆప్షన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఫర్ టార్గెట్ 2026 అండ్ అలాగే 2027. మీకేదన్నా క్వెరీస్ ఉంటే ఇక్కడ కనిపించే నంబర్‌కి 8985237565 నంబర్‌కి మీరు ఒకసారి మెసేజ్ చేయొచ్చు. రేపటి నుంచి మన బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ ఒక 1 వీక్ ఫ్రీ ఓరియంటేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాము. ఈ వీడియోస్ కూడా మన యాప్‌లో ఉన్నాయి. ఒకవేళ మీకు సబ్జెక్ట్ గురించి అసలు అవగాహన లేదు అనుకుంటే, మీరు ఆ ఫ్రీ ఓరియంటేషన్ సెషన్‌లో చూడొచ్చనమాట. ఒకసారి చూపిస్తా చూడండి. యెస్ అండి. మీరిక్కడ చూడొచ్చు. ఒకవేళ మీరు మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే టార్గెట్ వీఐపీ లెర్నింగ్ యాప్ అని చెప్పి ఇన్‌స్టాల్ చేసుకొని స్టోర్ సెక్షన్‌కొస్తే మీకు ఇలాంటి పోస్టర్ ఒకటి కనిపిస్తదనమాట. ఓకేనా? టార్గెట్ యూపీఎస్సీ 2026 అని కంటెంట్‌లోకి రండి. కంటెంట్‌లోకొచ్చిన తర్వాత సిలబస్ ఓరియంటేషన్ అని చెప్పేసి ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ అసలు యూపీఎస్సీ ఓరియంటేషన్ ఎలా ఉంటదని చెప్పేసి ఈ వీడియో చూస్తే మీకు అసలు ప్రిలిమ్స్ ఎలా ఉంటది, మెయిన్స్ ఎలా ఉంటదనేది ఒక అవగాహన వస్తదనమాట. తర్వాత ఎకానమీ యొక్క సబ్జెక్ట్ సిలబస్ కానివ్వండి, ఎన్వైర్న్మెంట్ సిలబస్ కానివ్వండి, ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ప్లస్ ఎథిక్స్ సిలబస్ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, మీరిక్కడ చూసుకోవచ్చనమాట. ఇంకా ఓరియంటేషన్‌లు కూడా జరుగుతాయి. అది మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఓరియంటేషన్ కావాలనుకుంటే. ఓకేనా? తర్వాత మీకు జరిగే క్లాసెస్ అన్నీ కూడా డైరెక్ట్‌గా క్లాస్ అయిపోయిన తర్వాత ఈ పర్టిక్యులర్ ఫోల్డర్స్‌లో అప్‌లోడ్ అవ్వుకుంటూ వెళ్తాయి. ఎకానమీ క్లాస్ అయిపోతే ఎకానమీలో అప్‌లోడ్ అయిపోతుంది. అలా మనకి ఎంప్టీ ఫోల్డర్స్ అన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ మన క్లాసెస్‌తో ఫిల్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఎలా ఫిల్ అయితాయి? ప్రీవియస్ బ్యాచ్ చూద్దాం. ఓకేనా? యూపీఎస్సీ 2025, 2026 వాళ్ళకి పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, హిస్టరీ, ఎస్సే, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, పాలిటీ ప్లస్ ఐఆర్,
సో ఎథిక్స్ వాళ్ళకి ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుందిలేండి. ఓకే. ఇలా అన్నీ గూడా మీకు బ్యాచ్ ఎండ్ అయ్యేసరికి ఫిల్ అవుతుందనమాట. ఈ బ్యాచ్ మనకి ఎప్పటి వరకు ఎండ్ అవ్వచ్చంటే నెక్స్ట్ ఇయర్ 2026 ఏప్రిల్ ఎండింగ్ లేదా మే ఒక 15 డేస్ గూడా టైం పట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. బికాజ్ సిలబస్ అనేది చాలా హ్యూజ్‌గా ఉంది కాబట్టి, ఆ సిలబస్ అంతా కవర్ జేసుకోవాలి అనుకుంటే ఆబ్వియస్‌లీ టైం అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్? యెస్. సో, ఒక బ్యాచ్ డీటెయిల్స్ చూద్దాము. ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ కోచింగ్ అండి. మీరు ఆఫ్‌లైన్‌కి రావాల్సిన అవసరం గూడా లేదు. మీరు డైరెక్ట్‌గా మీ ఆఫీస్‌లో మీ పని జూసుకొని మీరు హాస్టల్‌కో లేకపోతే రూమ్స్‌కో వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆన్‌లైన్‌లో క్లాసెస్ అన్నీ గూడా కంప్లీట్ జేసుకోవచ్చు. మెటీరియల్ అంతా గూడా ఇంగ్లీష్‌లో ఉంటుందండి. బికాజ్ మనకి ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే క్వెషన్స్ అన్నీ గూడా ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఓకేనా? మెయిన్స్ చూసుకున్నట్లయితే మెయిన్స్ యొక్క క్వెషన్స్ గూడా ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. ఓకేనా? అండ్ ఇంటర్వ్యూ మనం ఓన్‌గా ఏ లాంగ్వేజ్‌లో ఉంటే ఆ లాంగ్వేజ్‌లో ఇవ్వచ్చు. అండ్ మెయిన్స్ గూడా తెలుగులో రాసుకోవచ్చు. కాకపోతే మనకి బయట కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారనమాట తెలుగు లాంగ్వేజ్‌తో. ఓకేనా? సో, మన మెటీరియల్ అంతా గూడా యూపీఎస్‌సికి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి మన వాడుక భాషలో ఉంటదనమాట. జనరల్ తెలుగులో. ఓకేనా? సిలబస్ అయితే 100% కాంప్రహెన్సివ్‌గా కవర్ చేస్తారు. ఆల్రెడీ నేను చూపించాను గదా! అలాగే. అండ్ లైవ్ క్లాసెస్ మనం జూమ్ ప్లాట్‌ఫామ్‌లో ఇస్తాము. రికార్డింగ్స్ వచ్చేసి మన వీఐపీ లెర్నింగ్ యాప్ అది గూడా నేను చూపించాను గదండీ! అలా ఇస్తాము. సో, దిస్ ఈస్ కంప్లీట్‌లీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అండి. ఓకేనా? దిస్ ఈస్ నాట్ ఏ ఫౌండేషన్ కోర్స్ గుర్తుపెట్టుకోండి. ఏదో ఫౌండేషన్ కోర్స్ అని జెప్పేసి అలా చెప్పేది గాదు. దిస్ ఈస్ కంప్లీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనమాట. ఓకేనా? అండ్ మీ అందరికీ గూడా సెపరేట్‌గా ఒక టెలిగ్రామ్ ఛానెల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు బీయింగ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మీకేదైనా డౌట్ వచ్చిందనుకోండి. ఆఫ్‌లైన్‌లో అంటే సరే ఏదో ఒకటి ధైర్యం చేసి అడిగేస్తారు. మరి ఆన్‌లైన్‌లో ఎలా అంటే మీకు కూడా ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామనమాట. ఓకేనా? అండ్ ఈ యొక్క కోచింగ్‌కి కూడా మన యూపీఎస్‌సి కోచింగ్‌కి మనం లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇస్తున్నాము ఫర్ 1 డివైస్. ఓకేనా? మీరు ఏదైనా కొత్త డివైస్ కొనుక్కుంటే ఆ డివైస్ పైన మీ బిల్ ఉంటే డెఫినిట్‌గా కొత్త డివైస్‌కి యాక్సెస్ చేంజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? బట్ ఓన్లీ ఫర్ 1 డివైస్. నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఫర్దర్ స్లైడ్స్‌లో చూసుకోవచ్చు. అండ్ ఇదే కోచింగ్‌లో మనం సీసాట్ ఇంక్లూడ్ చేస్తున్నాము, టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేస్తున్నాం అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. మళ్ళీ వాటికి ఎక్స్‌ట్రా పే చేయకుండా. ఓకే? సో, ఎక్స్‌ట్రా సపోర్ట్ మన అకాడమీ నుంచి ఇచ్చేదేంటండి, గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కోచింగ్ అని చెప్పాం కదా! ఆల్రెడీ మన అకాడమీ యాప్‌లో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ గ్రూప్ 2 మెయిన్స్ బ్యాచ్ ఉంది కదండీ! ఆ బ్యాచ్‌కి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలంగాణ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ గ్రూప్ 2 కోచింగ్‌కి కంప్లీట్‌గా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొవైడెడ్ జస్ట్ అంటే ఇప్పుడు మన చేతిలో ఆ కోర్స్ యొక్క కంప్లీట్ కూపన్ కోడ్ ఇచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది కాబట్టి యాప్ టాక్సెస్ లేదా జీఎస్టీ మీరు దాంట్లో పే చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే? నెక్స్ట్ స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తున్నామండి ఫర్ ది యాస్పిరెంట్స్ విత్ ఎవరైతే పేరెంట్స్ బోత్ పేరెంట్స్ లేకుండా ఉంటారో లేదా సింగిల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి మేము 50% డిస్కౌంట్ ఇస్తున్నాము కోచింగ్ దాని మీద. అండ్ ఇదే కాకుండా పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ లేదా దివ్యాంగ్స్‌కి మనం 50% ఆఫ్ అనేది ఇస్తున్నామన్నమాట. ఓకేనా? ఇది మీరు మ్యారీడ్ అయితే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. రైట్? ఓకే. నెక్స్ట్ చూద్దాం మన ఫీజ్ వచ్చేసి 75,000 ప్లస్ టాక్సెస్ అండి. కాకపోతే మనం ఫస్ట్ 50 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గ్రూప్ 1 ప్లస్ గ్రూప్ 2 కోచింగ్ ఇవ్వడంతో పాటుగా 20,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? కంప్లీట్‌గా దిస్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి. ఒక 50 వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో మీ అందరికీ కూడా ఎక్స్ట్రా 20,000 డిస్కౌంట్ అంటే 75 - 20 యూ ఆర్ గోయింగ్ టు పే 55,000 ప్లస్ టాక్సెస్ ఆర్ జీఎస్టీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు 55,000 పే చేయాలనుకుంటే యూ కెన్ పే ఇన్ 20,000 ప్లస్ 20,000 ప్లస్ 15,000 3 మంత్స్‌లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా మంత్స్ కావాలి అనుకుంటే ఈఎంఐస్ డిఫరెంట్ అనమాట. అది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ మన ఓల్డ్ స్టూడెంట్స్ అనుకోండి ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. మన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్లాట్ 25,000 డిస్కౌంట్ అనమాట. అంటే యూ ఆర్ గోయింగ్ టు పే 50,000 ప్లస్ టాక్సెస్. ఓకే? యెస్. అండ్ ఫస్ట్ అటెంప్ట్‌లో మీరు ర్యాంక్ కొడితే డెఫినెట్‌లీ దేర్ ఈస్ ఎ ప్రైజ్ మనీ ఆఫ్ 10,00,000 రూపీస్. ఓకేనా? దిస్ ఈస్ అన్ ఓపెన్ ఛాలెంజ్. అండ్ మన క్లాసెస్ చెప్పేది ఎవరు చెప్తున్నారు అంటే ఇందాక ఇప్పుడు మనం ప్రెజెంట్‌గా రన్ అయ్యే 4 క్లాసెస్‌లో జియోగ్రఫీ క్లాస్ ఉంది కదండీ! అది మనకు అబ్దుల్ అతీక్ సార్ చెప్తున్నారు. సో, 6 యూపీఎస్‌సి మెయిన్స్ రాశారు అండ్ 2 యూపీఎస్‌సి ఇంటర్వ్యూస్‌కి సార్ అటెండ్ అయ్యారనమాట. నెక్స్ట్ ఎథిక్స్ ఉంది కదండీ! వెంకటేష్ సార్ చెప్తున్నారు. యూపీఎస్‌సి ఇంటర్వ్యూకి వెళ్లారు 2020 మల్టిపుల్ మెయిన్స్ రాశారు. అండ్ హి ఈస్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్ అండి. ఓకేనా? తెలంగాణలో మన జరిగిన గ్రూప్ 1 ర్యాంకర్ అనమాట. రైట్? నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదండీ! మణికాంత్ సార్ చెప్తారు. సో, ఆల్రెడీ మణికాంత్ సార్ కూడా యూపీఎస్‌సి మెయిన్స్ రాశారు అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్. సార్ మన అకాడమీ అండ్ అలాగే అదర్ ప్రీమియర్ యూపీఎస్‌సి అకాడమీలో టీచింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ గాయత్రి మేడం. ఓకేనా? మన ఉన్న అన్ని సబ్జెక్ట్‌లో కల్లా మోస్ట్ కీ రోల్ ప్లే చేసేది ఎకానమీ. చాలా మందికి అర్థం కాదు. బట్ గాయత్రి మేడం మీకు నీట్‌గా అరటిపండు తొక్కు
పెట్టినట్టుగా నీట్గా సబ్జెక్ట్ అంతా కూడా ఫ్రమ్ బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం మోర్ దాన్ 5000 స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరిగింది. అండ్ తను ఎకానమీ ఎక్స్పర్ట్ అనమాట. ఓకేనా. సో అండ్ మిగతా టీం గురించి కూడా ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, యూ కెన్ వెల్ లుక్. ఓకే. సో ఓరియంటేషన్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనా. సో ప్రీవియస్ వర్క్ కూడా చూసాము. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ యొక్క నేమ్ స్పేస్ యూపీఎస్సీ 2026 వర్కింగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి WP అని చెప్పేసి టైప్ చేసి 8985237565 నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ ఐటీ అండి, అదర్ జాబ్స్ చేసే వాళ్ళని కూడా విల్ కన్సిడర్. అదర్ గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు గ్రూప్ 4 సర్వీసో, లేకపోతే గ్రూప్ 3 గ్రూప్ 2 గ్రూప్ 1 సర్వీసో, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసే ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్ ఉంటే విల్ కన్సిడర్ యూ. బట్ ఈ బెనిఫిట్స్ ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఓన్లీ 50 మెంబర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో టార్గెట్ పెట్టుకోండి, మీరు కూడా డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ అవుతారు. సో మనకి దిస్ ఇస్ రీసెంట్గా మన లాస్ట్ బ్యాచ్లో జరిగిన స్టూడెంట్ ఇచ్చిన టెస్టిమోనియల్, అండ్ ఈ వీడియో కూడా మన అకాడమీలో ఉంటుంది చూడండి. అండ్ దీస్ ఆర్ సమ్ మోర్ టెస్టిమోనియల్స్ అండి. దీంట్లో వర్కింగ్ వాళ్ళు కూడా ఉన్నారు, వీడియో పాజ్ చేసుకొని చూడొచ్చు మీరు. అండ్ కంప్లీట్గా టెస్టిమోనియల్స్ అన్నీ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అవైలబుల్గా ఉంటాయి, యూ కెన్ అండ్ హ్యావ్ ఎ లుక్ అనమాట. ఓకేనా. సో లెట్స్ క్రాక్ యూపీఎస్సీ 2026. అండ్ ప్రాక్టికల్గా మాట్లాడుకున్నట్లయితే మీకు కొద్దిగా ఇంపాసిబుల్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫాల్స్ హాప్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. బికాస్ మీరు జాబ్ చేసుకుంటూ హార్డ్లీ మీకు ఒక 4 hours టైం దొరికింది అనుకుంటే సిలబస్ కంప్లీట్ చేయడానికే మీకు మోర్ దాన్ 1 year పడుతుంది. రెగ్యులర్గా స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు మన క్లాసెస్తో పాటు అన్ని టైం టు టైం కంప్లీట్ చేస్తారు కాబట్టి మనకి నెక్స్ట్ ఏప్రిల్ కల్లా కంప్లీట్ అవ్వచ్చు. బట్ మీకు మోర్ దాన్ నెక్స్ట్ ఏప్రిల్ దాటి ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ మీరేం చేయొచ్చు అంటే సాటర్డే సండేస్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటే బెటర్ అనమాట. సాటర్డే అండ్ సండేలో అంటే రిలాక్సేషన్ కోసం ఆబ్వియస్లీ 1 day మనకి టైం స్పెండ్ చేయాలండి. సండే ఒకరోజు మీరు చిల్ అవ్వండి. బట్ సాటర్డే అయితే డెఫినెట్గా మీరు 1 day డెడికేటెడ్గా మీరు మన అకాడమీకి స్పెండ్ చేసినట్లయితే మీరు సిలబస్ అప్ టు డేట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎస్ అండి, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, అండ్ విల్ ఆల్ మీట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే. రేపటి నుంచే మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.